ఎస్ఐ గారు, విషయం మేమే బయట చూసుకుంటాం. అబ్బాయిని వదిలేస్తారా? కేసు లేకుండా మీరు కాంప్రమైజ్ అయితే వదిలేక ఏం చేస్తాం? కాకపోతే ఇందాక మీరు ఏదో అన్నారు. ఏమన్నాను? అదేదో ఫార్మాలిటీ అన్నారు. నాకు గుర్తుందండి. ఎలా అందాలో అలా అందేలా చేసి మీ గౌరవం కాపాడతాను. నాకు తెలుసండి, కాకపోతే గుర్తు చేయటం ఫార్మాలిటీ కదా. వాసు సార్, ఆ సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. చాలా థ్యాంక్స్ హారతి. పరాయి వాళ్ళకి చెప్పినట్ట థ్యాంక్స్ ఏంటి? ఇది మా రెస్పాన్సిబిలిటీ. పద వెళ్దాం. వస్తా ఎస్ఐ గారు. పిఎస్ నుంచి హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు అలా వస్తాను మళ్ళీ కలుస్తాను అనకూడదు. వచ్చినా నేనున్నానులేండి, పర్వాలేదు. ఏంటయ్యా, ఓకేనా? మీరు సెటిల్ చేసుకుంటారా లేకుంటే నన్ను రమ్మంటారా? అబ్బబ్బే అక్కర్లేదండి. అమ్మగారు క్లియర్గా ఉన్నారు, మేము క్లియర్గానే ఉన్నాం. అక్కడికి వెళ్ళి సంతకం పెట్టెళ్ళండి. అలాగే సార్. ఇదిగోండి మీ సెల్లు తీసుకోండి. ఇక్కడ సైన్ పెట్టు. థ్యాంక్స్. ఇక్కడ పెట్టు. మీరు కూడా అక్కడ సంతకం పెట్టెళ్ళండి. మేడం గారు, మీరు కూడా సంతకం పెట్టండి. సాకేత్ పద. రా భాగి. హారతి, నేను చాలా బాధపడ్డాను. ఇంత తేలిగ్గా యువతలు బయటపడతాననుకోలేదు. థ్యాంక్స్ చెప్తే నువ్వన్నట్టే అవుతుంది. ఎలా ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఏంటి సాకేత్, ఇదేమంత పెద్ద విషయమని అంత భయపడతావు? పైగా కృతజ్ఞత విశ్వాసం అంటున్నావు. ఏమిటా మాటలు? నువ్వెవరు? నా మనవడివి. పైగా మా హారతి అభిమానించేవాడివి. అది ఇష్టపడేవాళ్ళు కష్టాల్లో ఉంటే మేము మీ వాళ్ళలా చూస్తూ ఊరుకోలేం. సరే, ముందు వీళ్ళ మ్యాటర్ సెటిల్ చేసి మన పర్సనల్ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. చెప్పవయ్యా, ఖర్చులకి కాలుకి ఎంత ఇవ్వమంటావు? మాకేం తెలుస్తాయండి, అంతా మీరే ఆలోచించాలి. ఎంత న్యాయం అనుకుంటే అంత ఇవ్వండి. నష్టపోయిన వాళ్ళు మీరు. మీ నష్టానికి నేనెలా లెక్క కట్టగలను? అమ్మా, మీరన్నీ తెలిసినోళ్ళు. ఒక జీవితం నిలబడ్డానికి ఇంత అని మేమేం చెప్పగలం? అలా అంటే రూపాయి కూడా లేకుండా నిలబడ్డ జీవితాలు చాలా ఉన్నాయి. అది వేరు, ఇది వేరు. ఏంటి భాగి ఈ లెక్కలు? పాపం పేదోళ్ళు. టక్కున సెటిల్ చేసేవు. ఎలా ఇవ్వమంటావే? వాళ్ళు ఇంత అంటే కాదు ఇంత అని మనం అనొచ్చు. భాగి, నాకు ఈ బేరాలేవి నచ్చటం లేదు. ఇదిగోండి, మీ పేరు చెప్పండి. నరసింహులండి. ఇదిగోండి 5 లక్షల చెక్కు. ఈ 10,000 క్యాష్ తీసుకోండి. ఆ చెక్కు క్యాష్గా మారేలోపు ఇది వాడండి. ఐదు లక్షలా? 50 లక్షలైనా ఇస్తాను భాగి. నా సాకేత్కి ఎలాంటి రిస్క్ ఉండకూడదు. సాకేత్కి దిష్టి తీశాను అనుకుంటాను. మీకు చాలు కదా, మీరు వెళ్ళండి. సాకేత్, పద వెళ్దాం. రా. నరసింహం, ఆ చెక్ ఇలా ఇవ్వు. ఇందాక 10, ఇవి 10 చాలుగా? చాలా ఎక్కువమ్మా. మీలాంటి వాళ్ళు చల్లగా ఉండాలి. దండాలమ్మా. వస్తామమ్మా. నమస్తే. సాకేత్, ఏంటి సాకేత్ ఇది? ఎందుకంత పరధ్యానంగా కారు నడిపావు? నాకు మీ ఇంట్లో నా బిహేవియర్ గురించిన విషయాలు గుర్తొస్తుంటే తప్పు చేశాను.
హారతికి చెడ్డ పేరు తెచ్చానే అన్న బాధ చాలా ఎక్కువైంది నాకు. హారతి నీ సొంతం కావాల్సింది, అందుకే అప్పుడు అలా జరిగిందేమో. మేం తర్వాత చాలా బాధపడ్డాం. అయ్యో తొందరపడి మాట్లాడినానే అని చాలా ఫీల్ అయ్యాను. సారీ సాకేత్. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి? అలా ప్రవర్తించినప్పుడు ఎవరైనా అలానే చేస్తారు. సాకేత్, నువ్వు ఒక విషయం గమనించావా? ఇంత జరిగినా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారో చూడు, రాలేదు. పాపం వాళ్ళకి ఈ విషయం తెలీదేమో భాగి. ఏంటి తెలియకపోవడం? సాకేత్ ఏమైనా మామూలు మనిషా? అంత గుంపులో ఎవరో ఒకరు ఇతన్ని గుర్తుపట్టే ఉంటారు. మంగమ్మకి కబురు చేసే ఉంటారు. పోలీస్ స్టేషన్కి రావడం మంగమ్మకి చిన్నతనం అనిపించి ఉంటుంది. అందుకే ఎస్ఐ సాకేత్ ఫోన్ నుంచి మనకి చేసినట్టే తనకి ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదు, రాలేదు. ప్రేమ అంటే ఒక పక్క ఉంటే సరిపోదు. అయినా ప్రెస్టేజ్లు, డిగ్నిటీలు, స్టేటస్లు ఇలాంటప్పుడా? చిక్కుల్లో ఉన్నది ఎవరు? తన మనవడు. అయినా తను మెట్టు దిగిరాలేదు చూడు. దానికి అహంకారమే కాని మమకారం, ప్రేమ, ఆప్యాయతలు లేవు. ఉన్నట్టు మెయింటైన్ చేస్తూ మనుషుల్ని మాయ చేస్తుంది. అందుకే ఆ మంగంటే నాకు కోపం. అప్పుడు నిన్ను తన మనవడికి చేసుకుంటానని తనేగా అడిగింది. అంతలోనే చీయని వెళ్ళిపోయింది. ఆ మంగకి తన కాళ్ళ దగ్గర పడుండే వాళ్లే కావాలి. అందరి మీద పెత్తనం చేయాలి. అసలు ఇప్పుడు అలా మోకాలు అడ్డేయకపోతే మీరిద్దరూ చిలకా ఘోరంకల్లా ఉండి ఈ పాటికి 4 పసిపిల్లలు ఆ ఇంట్లో ఈ ఇంట్లో పారాడుతూ ఉండేవాళ్ళు. భాగి, ఎప్పటి విషయాలు ఇప్పుడెందుకు? వాళ్ళు రాకపోతే ఏమన్నా ఆగిందా? మనం వచ్చాం కదా. ఎవరు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నారో సాకేత్ అర్థం చేసుకోలేడా? తను నంబర్ 1 బిజినెస్ మ్యాన్, ఇంటెలెక్చువల్, ఎవరేంటో అంచనా వేయగలడు, అర్థం చేసుకోగలడు. అసలే టెన్షన్ పడి డిస్టర్బ్ అయి ఉన్నాడు. నువ్వింకా డిస్టర్బ్ చేయకు. ముందు నువ్వు ఇంటికెళ్ళి భాగి. నేను వెళ్ళమేంటి? నువ్వు రావా? నేను సాకేత్ని వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వస్తాను. నువ్వక్కడికి వెళతావా? మరెలా? ఈ పరిస్థితుల్లో తను కారు నడుపుకెళ్ళగలడా? పైగా నువ్వన్నట్టు వాళ్ళకి ఈ విషయం తెలిసి టెన్షన్తో ఉండి ఒక్కడే వెళ్తే కోప్పడొచ్చు. కాస్త నేను తోడెళ్తే నన్ను చూసైనా ఆగుతారు. అది కాకుండా సాకేత్ వాళ్ళ గ్రానీ విషయంలో బాధపడుతున్నాడు. నువ్వు వెళితే ఆ మంగమ్మ నిన్ను తిడుతుంది. శివాలెత్తిందల్లా నీపై అరుస్తుంది. వద్దులే హారతి, నేను వెళ్తానులే. ఏంటి, మీ గ్రానీ నన్ను తిడుతుంది అని మా భాగి అనేసరికి నేను వెళ్తానులే అంటున్నావా? నీకోసం తిట్లే కాదు, తన్నులైనా భరిస్తాను. నాకు నువ్వు ముఖ్యం కానీ ప్రెస్టీజ్ ముఖ్యం కాదు. హారతి, నా మాట విను. అనవసరంగా తిట్లు తినాల్సిన అవసరం నీకు లేదు. నాకు సాకేత్ అవసరం. నేను ఆవిడ తిట్లు పట్టించుకోను భాగి. సాకేత్, పద. వద్దులే హారతి, ఎందుకు? నాకు సాయంగా వచ్చి నీ మనసు బాధ పెట్టుకుని వెళ్ళడం. చూడు సాకేత్, నా మనసు ఇష్టపడ్డాక నేనింకేదీ పట్టించుకోను. నా సాకేత్ కోసం నేనన్నీ వదిలేసుకుంటాను. నీ క్షేమం ముఖ్యం, అంతే. క్షేమంగానే ఉన్నానుగా. చూడు సాకేత్, క్షేమంగా ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్తేనే నాకు మనశ్శాంతిగా, తృప్తిగా ఉంటుంది. లేకపోతే అసలు ఎలా వెళ్ళాడో ఏమన్నారో అని నా మనసు పీకుతుంటుంది. నీ గురించి ఆలోచిస్తూ ఉండాల్సి వస్తుంది. నేను నా తృప్తి కోసం వస్తున్నాను. అది కాదు. ఇంకేం మాట్లాడుకో, పద. భాగి, మేం బయలుదేరుతాం. నువ్వు ఇంటికెళ్ళు. సరే సరే. సాకేత్, కారెక్కో.
సాకేత్, ఆ? ఇక నేను వెళ్తాను. ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తావా? వద్దులే సాకేత్, నువ్వు ప్రశాంతంగా ఉండడమే నేను కోరుకునేది. నువ్వు నాకు ఇంత సహాయం చేసి నా లైఫ్ సేవ్ చేసి తీసుకొచ్చి కూడా నువ్వు ఎందుకు ఇలా భయపడ్డావు? భయం కాదు సాకేత్, బుద్ధి లేని వాళ్లతో మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నన్ను అన్నారని నువ్వు బాధపడినా అది నాకే బాధ సాకేత్. వెళ్ళు, మనం తర్వాత కలుద్దాం. యు ఆర్ గ్రేట్ హారతి. అంత విలువిచ్చినందుకు థ్యాంక్స్. ఆగవే, కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గుండాలి. అంత జరిగాక కూడా ఎంత బాగా నా మొగుడిని వెంటేసుకొని తిరిగి గుమ్మం దాకా తీసుకొచ్చి తిరిగి వెళ్తున్నావే, ఎందుకే మా ఆయన మీద నీకు అంత పిచ్చి? ఇలా పరాయి ఆడవాళ్ళ మొగుళ్ళని కోరుకునే ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? షడప్. ఊరికే నా మొగుడు అని గుండెలు బాదుకోగానే సరిపోదు. మొగుణ్ణి మొగుళ్ళా చూడాలి, మనసు పెట్టి బాగోగులు చూడాలి, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకోవాలి, ప్రేమ అభిమానం సొంతం చేసుకోవాలే కాని గాలి కొదిలేసి అసహ్యం కలిగేలా చేసుకుని వేరే వాళ్ళ దగ్గర భార్యలందించని అభిమానం పొందేలాంటి ప్రయత్నం చేసేలా చేసి వాళ్ల మీద అవతలి వాళ్ల మీద నిందలు వేయొద్దు. కట్టుకున్న వాడిని ఎలా చూసుకోవాలో పెళ్లి పెటాకులు లేని నీలాంటి వాళ్ళకేం తెలుసే? చేపలకి గాలాలు వేసి పట్టుకున్నట్టు మా ఆయన మీద వల వేసిన వగలాడివి. అయినా నువ్వు ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతావులే? తాళి అనే లైసెన్స్ ఒకటి మెళ్ళో వేసుకుని పరాయి వాళ్లతో తిరిగి నువ్వు నాకు చెప్పేదానివా? పోవే అవతలికి. ఏం కూసావే? కుయ్యటమేంటే కుయ్యటం? నీ మీద ప్రేముంటే అసలు నా గుమ్మం ఎందుకు తొక్కుతాడు? నువ్వు సరైన దానివైతే నీకు దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటాడు? నా భర్త అంటూ జనాల్ని వెనకేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాక తిరిగి నన్ను వెతుక్కుంటూ ఎందుకొస్తాడు? అదో కుక్క బుద్ధి. కాదు, మంచేమిటో చెడేమిటో తెలిసి మనశ్శాంతి వెతుక్కుంటూ రావడం. తిరుగుబోతూ ఆడవాళ్ళు ఇలాంటి కొత్తలో చెప్తారు. లేని అలవాట్లు చేసి అయిన వాళ్ళం ఆదుకున్న వాళ్ళమని కలరింగిస్తారు. నా మొగుడు నీ పరిచయం మొదలయ్యాకే ఇలా తయారయ్యాడు. నీ బుద్ధి మంచిది కాదనే, నీ సంబంధాలు సక్రమంగా లేవనే నాకు దగ్గరయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాస్తాయి. ఏమిట్రా నువ్వు చేసిన పని? ఆడపిల్ల మీద, పైగా కడుపుతో ఉన్న పిల్ల మీద చేయి చేసుకుంటావా? ఏరా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చిచ్చి, ఇలాంటి మొదలష్టపు సావాసాలు చేసి మనిషి ఉన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావేరా? గ్రానీ, నార్మల్
ఏమే టక్కులాడి నీకసలు సిగ్గు శరం ఏమీ లేవా? ఎన్నిసార్లు ఎందరు చీ అన్నా మళ్ళీ వెంటేసుకుని బలాదూరు తిరుగుడు తిరుగుతావేమే? మీ అమ్మమ్మ అన్నీ నీతులు చెప్తుంది, నువ్వేమో అన్నీ గాలి కొదిలేసి తిరుగుతావు. చిచి, ఏయ్ నీకసలు కాస్త కాకపోతే కాస్తైనా సిగ్గనేది పెట్టలేదే దేవుడు. కాని మనుషుల మీద మోజు పెంచుకున్న వాళ్ళు మానాభిమానాల్ని మర్చిపోతారు. సీత, హోల్డ్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ బిహేవియర్. నువ్వు మారకపోతే ఇలాగే మా సాకేత్ వెంట తిరిగితే ఇంతకన్నా పచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే పళ్ళు రాలుతాయి. అంత దాకా వస్తే విరిచి మూలన కూర్చోబెడతా. ఏయ్ ఏమిటే ఇంకా నిలబడ్డావు? పోవే ముందవతలకి. మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. నేనేం మీ మనవడి వెంట సరదాగా తిరగడానికి రాలేదు. సంసారం కూర్చడానికి తిరుగుతున్నావని మాకు తెలుసు. వెళ్ళమంటుందిగా, వెళ్ళో. సమస్యలో ఉంటే సాయం చేసి తీసుకొస్తే ఇదేనా మీరిచ్చే మర్యాద? ఇదేనా మీ సంస్కారం? పిచ్చి తిరుగుడు తిరిగే వాళ్ళంతా ఇలాంటి వెధవ కబుర్లు చెబుతూనే ఉంటారు. నీలాంటి వాళ్ళని ఇలాంటి కథల్ని చాలా చూశానే నేను. పోవే అవతలకి. గ్రాని, నువ్వు అనవసరంగా మాటలు జారుతున్నావు. తను ఏం చేసిందో ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఏమిట్రా అదేదో నిన్ను ఉద్ధరించి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినట్టు, ఎత్తుపేట వేసి నిన్ను అందలం ఎక్కించినట్టు మాట్లాడుతున్నావు. ఉన్నత స్థానం కాదు, ఉన్న స్థానం దిగజారకుండా 10 మందిలో పరువు పోకుండా, నీ మనవడి బతుకు జైలు పాలు కాకుండా, నీ గుండె పగలకుండా, జనం మీ ఇంటి మీద దాడి చేయకుండా కాపాడాను. ఇంటికొచ్చిన వాడి మీద ప్రేమలు వలకపోయడం కాదు, బయటికెళ్లిన వాడి మీద శ్రద్ధ పెట్టడమే ప్రేమున్న వాళ్ళు చేసే పని. ఏయ్ ఏమిటి 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 వాగుతున్నావు? గ్రాని, వాడికి జైలుకి వెళ్లాల్సిన పని ఏమిటి? అంత తప్పు వాడేం చేశాడు? నువ్వేం త్యాగం చేసి వాడిని తీసుకొచ్చావు? ఎస్, త్యాగమే చేసింది. మీరెవరూ పట్టించుకోకపోతే తనని మీరెంత అవమానించినా నన్ను తన మనిషి అనుకొని అభిమానంతో పరిగెత్తుకొచ్చి కాపాడింది. ఇలాంటి వాళ్ళు అలాంటి డ్రామాలు చాలా చేస్తారు. షట్ అప్. డ్రామా కాదు, ఫ్యాక్ట్. మీరు చేసిన చిరాకే నేను పరధ్యానంలో కారు నడుపుకుంటూ వెళ్తుంటే కానిస్టేబుల్ తీసుకురండి. పదండి. ఎక్కువ 5 లక్షల చెక్కు, ఈ 10,000 క్యాష్ తీసుకోండి. జరిగింది అది. తను చేసిన హెల్ప్ 5 లక్షలు ఆ క్షణాన వాళ్ళ మొహాన విసిరి నన్ను తీసుకొచ్చింది.